హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ క్లాసులో కణ విభజన గురించి తెలుసుకుందాం. కణ విభజన గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రొడాల్ఫ్ విర్కోవ్ అని ముందు క్లాసులోనే మనం తెలుసుకోవడం జరిగింది. కణ విభజన గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? రొడాల్ఫ్ విర్కోవ్. అయితే కణ విభజన మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటుందంటే కణ విభజన 2 టైప్స్గా ఉంటుంది. 2 టైప్స్. ఒకటి సమ విభజన, 2 క్షయీకరణ విభజన. ఒకటి సమ విభజన, 2 క్షయీకరణ విభజన. ఇప్పుడు మనకి సిలబస్లో క్షయీకరణ విభజన గురించి లేదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమ విభజన గురించి చూడండి. సమ విభజన గురించి చెప్పింది ఎవరు అంటే వాల్టర్ ఫ్లెమింగ్ అని చెప్పి ముందు క్లాసులోనే చెప్పడం జరిగింది. అలాగే క్షయీకరణ విభజన గురించి చెప్పింది ఎవరంటే స్ట్రాస్ బెర్జర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. ఓకేనా? సెల్ డివిజన్ గురించి రొడాల్ఫ్ విర్కోవ్ అని చెప్పారు. ఈ సెల్ డివిజన్ అంటే కణ విభజన ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సమ విభజన, 2 క్షయీకరణ విభజన. ఈ సమ విభజన గురించి చెప్పింది వాల్టర్ ఫ్లెమింగ్ అయితే క్షయీకరణ విభజన గురించి చెప్పింది స్ట్రాస్ బెర్జర్. అయితే మనకి దీంతో పని లేదు, ఇక్కడ సమ విభజన గురించి చూద్దాం. అసలు సమ విభజన దేనికి ఉపయోగపడుతుందంటే గాయాలు మానడానికి, అలాగే కొత్త కణాలు ఏర్పాటు అవడానికి ఏదైనా ఎలా కొత్త కణాలు ఏర్పాటు అవడం వల్లే మనకి గాయాలు అనేది మానడం జరుగుతుంది. అలాగే దెబ్బతిన్న కణజాలాలు ఏదైతే ఉందో అవి రిపేర్ అవ్వడానికి కూడా మనకి ఈ సమ విభజన అనేది సహాయపడుతుంది. ఓకేనా? ఈ సమ విభజనలో ఎన్ని దశలు ఉంటాయి అంటే 5 రకాల దశలు ఉంటాయి. సమ విభజనలో ముఖ్య పాత్ర పోషించేది ఏంటంటే మనకి సెంట్రోజోమ్. అంటే దానికి సంబంధించిన సెంట్రోజోమ్లో ఎన్ని సెంట్రియోల్స్ ఉంటాయంటే 2 సెంట్రియోల్స్ ఉంటాయనే సంగతి మనకి ముందు క్లాసులోనే తెలుసుకున్నాం. ఈ సమ విభజనలో ముఖ్య పాత్ర పోషించేది సెంట్రోజోమ్. దీంట్లో సమ విభజనలో ఎన్ని దశలు ఉంటాయంటే 5 రకాల దశలు ఉంటాయి. ఈ 5 రకాల దశలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. సమ విభజనలోని దశలు కనుక చూసినట్లయితే 5 రకాలు ఉంటాయి. 5 రకాలు ఉంటాయి. ఒకటి ప్రొఫేజు, మెటాఫేజు, అనాఫేజు, టెలోఫేజు. 5 సైటోకైనసిస్. ఒకటి ప్రొఫేజ్ అంటే ప్రథమ దశ, మెటాఫేజ్ అంటే మధ్య దశ, అనాఫేజ్ అంటే చలన దశ, టెలోఫేజ్ అంటే అంత్య దశ, సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన దశ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అక్షరాలు గుర్తుపెట్టుకోండి. PMATC అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. PMATC అనే పదం గుర్తుపెట్టుకోండి. దీన్ని వీలైనంత వరకు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే బెటరు. ఎందుకనంటే ఇక్కడ మనకి అంత్యదశ టెలోఫేజ్ అనే దాన్ని అంత్యదశ అంటాం. ఈ 5 దశల కంటే ముందు ఇంటర్ఫేజ్ అనేది ఉంటుంది. దాన్ని అంతరదశ అని అంటాం. ఎందుకు నేను ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటున్నానంటే అంతరదశకి అంత్యదశకి చాలా దగ్గర అంటే ఆ పదాలు చూస్తే దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి తెలుగులో నేర్చుకున్నప్పుడు ఆ పదాలు మీరు కన్ఫ్యూజ్ అయ్యి తప్పు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం పాటు జరిగే దశ ఏదన్నా ఉందంటే అంతర్దశ అంటే ఇంటర్ఫేజ్ అంటే ఇది అంత్యదశ కాదు. వాడు ఆప్షన్స్లో అంత్యదశ అని కానీ ఇస్తే మీరు పొరపాటు అంతర్దశ పెట్టాల్సింది పోయి ఎక్కువ కాలం ఉన్నప్పుడు అంత్యదశ అనేది కానీ పెడితే ఆ బిట్ అనేది పోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? అందుకని వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలు కూడా తెలుసుకోండి. మన ఫస్ట్ అక్షరాలు ఏదైతే ఉందో వీటి గురించి అసలు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి PMATC అనేది ఊరినే PMATC అనే పదాన్ని మీరు చదువుతా ఉన్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నా క్లాస్ ఇంటర్నల్ కూడా మీరు PMATC అనేది గుర్తుపెట్టుకోండి. P అంటే ప్రొఫేజు, M అంటే మెటాఫేజు, A అంటే అనాఫేజు, T అంటే టెలోఫేజు, C అంటే సైటోకైనసిస్. తెలుగులో కూడా గుర్తుపెట్టుకోండి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ, కణద్రవ్య విభజన దశ. ఈ 5 దశల కంటే ముందుగానే అంతర దశ అంటే దీన్ని ఇంటర్ఫేజ్ అని అంటారు. దీన్నే విరామ దశ అని కూడా అంటారు. ఈ 5 దశల కంటే ముందు ఇంటర్ఫేజ్ ఎక్కువ కాలం పాటు ఈ దశలోనే జరుగుతుంది మార్పులు అనేది. ఏది? ఇంటర్ఫేజ్ విరామ దశ అనేది. ఇది కంటికి కనిపించదు. ఎందుకు? కణం
పుట్టినప్పటి నుంచి కణ విభజన దశ ఆరంభమయ్యే వరకు ఆ మధ్య ఉన్న కాలాన్ని ఇంటర్ ఫేజ్ అని అనడం జరుగుతుంది. ఈ కాలంలోనే ఎక్కువ కాలం పాటు ఆ కణం అనేది జీవించడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంటర్ ఫేజ్. ఆ ఇంటర్ ఫేజ్లో ఏమేమి ఉన్నాయి, ఈ ఇంటర్ ఫేజ్లో కూడా మరలా 3 దశలు ఉన్నాయి. అది ఏం దశలో ఒకసారి చూద్దాం. ఈ 5 దశల కంటే ముందుండే దశని ఏమని చెప్పాను, ఇది కనిపించదు కాబట్టి దీన్ని అంతర్దశ, అంతర్గతంగా జరిగే దశ కాబట్టి, ఎక్కువ కాలం పాటు జరిగే దశ కాబట్టి, ఎక్కువ కాలం కణం అనేది జీవించి ఉంటుంది కాబట్టి దీన్ని అంతర్దశ అని అంటాం. ఈ అంతర్దశలో జరిగే మార్పులు ఎన్ని దశల్లో జరుగుతుందంటే 3 దశల్లో జరుగుతుంది. ఇది ఈ ఇంటర్ఫేజ్ అంటే అంతర్దశ లేదంటే విరామ దశ. ఈ విరామ సమయంలో ఎన్ని దశల్లో జరుగుతుంది అంటే 3 దశల్లో జరుగుతుంది. మొదటిది G1 ఫేజ్, రెండోది S ఫేజ్, మూడోది G2 ఫేజ్. G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. G1 ఫేజ్లో ఏం జరుగుతుందంటే ప్రోటోప్లాజం అనేది ప్రోటోప్లాజం అంటే ఏంది, మనకి అక్కడ సైటోప్లాజము మరియు న్యూక్లియోప్లాజం రెండు కూడా కలిసి ఉండే ద్రవాన్ని కలిస్తే ఏర్పడేదే మనకి ఈ ప్రోటోప్లాజం. ఈ ప్రోటోప్లాజం అనేది రెట్టింపు అవుతుంది. దేంట్లో G1 ఫేజ్లో ప్రోటోప్లాజం అనేది రెట్టింపు అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అవుతుంది అంటే అంతర్దశలోని ఏ దశలో ప్రోటోప్లాజం అనేది రెట్టింపు అవుతుంది అంటే G1 ఫేజ్లో ప్రోటోప్లాజం రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ S ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోములు అనేది ఏదైతే ఈ క్రోమోజోములు ఉన్నాయో ఈ క్రోమోజోములు అనేది రెట్టింపు అవ్వడం అనేది జరుగుతుంది. క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ G2 ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే లాస్ట్ వన్ థర్డ్ ఫేజ్ అంటే G2 ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఈ క్రోమోజోములు అనేది విభజన చెందడానికి సిద్ధంగా ఉంటాయి. క్రోమోజోములు విభజన చెందడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ ఫేజ్లో క్రోమోజోములు విభజన చెందడానికి సిద్ధంగా ఉంటాయంటే ఈ G2 ఫేజ్లో. ఓకేనా. 3 ఫేజ్లు ఉంటాయి దేంట్లో, ఇంటర్ ఫేజ్లో. ఈ 5 దశల కంటే ముందే మనకి ఇంటర్ ఫేజ్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్ ఫేజ్ అనేది కంటికి కనిపించదు. దాంట్లో ఎన్ని రకాల దశలు ఉంటాయంటే 3 దశలు ఉంటాయి. మొదటి దశ G1 ఫేజ్, రెండో దశ S ఫేజ్, మూడోది G2 ఫేజ్. మొదటి దశలో ప్రోటోప్లాజం అనేది G1 ఫేజ్లో ప్రోటోప్లాజం అనేది రెట్టింపు అవుతుంది. రెండో దశ అయినటువంటి S ఫేజ్లో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. మూడో దశ అయినటువంటి G2 ఫేజ్లో విభజనకి క్రోమోజోములు అనేది సిద్ధంగా ఉంటాయి. ఇది అంతర్దశకు సంబంధించి ఇది ఎక్కువ కాలం పాటు ఆ కణం అనేది ఈ దాంట్లో జీవించి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రొఫేజు, మెటాఫేజు, అనాఫేజు, నెక్స్ట్ టెలోఫేజు, సైటోకైనసిస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగిటిని కలిపి కణ విభజన దశలు అని అంటారు. అంటే కేంద్రక విభజన దశ అని అంటారు. ఈ నాలుగిటిని కలిపి ఏమంటారంటే కేంద్రక విభజన దశలు అని అంటారు. ఇది ఈ నాలుగిటిని కలిసి. కానీ ఇక్కడ సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన దశ. ఈ 5 దశల్లో మొదట ఉన్నటువంటి 4 దశలను ఏమంటారంటే కేంద్రక విభజన దశలు అని అంటారు. ఓకేనా. ఇందులో ప్రొఫేజ్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ప్రథమ దశ కనుక చూసినట్లయితే ఈ ప్రథమ దశలో క్రోమోజోములు అనేది కుదించడం ప్రారంభం అవుతుంది అనమాట. ఎక్కడ మనకి క్రోమోజోములు ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ కేంద్రకం లోపల క్రోమోజోములు మరియు కేంద్రకాంశాలు అనేది ఉంటాయి. ఈ కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమాటిడ్లు ఏం చేస్తాయంటే ఈ కేంద్రక త్వచంతో యాడ్ అవుతాయి. ఈ కేంద్రక త్వచంతో ఏర్పడి ఈ కేంద్రక త్వచం అనేది అదృశ్యం అవుతుంది. ఈ కేంద్రక త్వచం ఎప్పుడైతే అదృశ్యం అవుతుందో దీంట్లో ఉన్నటువంటి ఈ కేంద్రకాంశాలు అనేది బయటకు వచ్చేస్తాయి. ఓకేనా. ఈ కేంద్రకాంశాలు అనేది బయటకు వచ్చేస్తాయి. ఎందుకు, కేంద్రక త్వచం అనేది లేదు కాబట్టి దీని లోపల ఉన్నటువంటి ఈ కేంద్రకాంశాలు మరియు ఏమేమి అదృశ్యమే, ఇక్కడ ఈ కేంద్రకాంశాలు లేవు, కేంద్రక త్వచం కూడా అదృశ్యం అయిపోయింది. కేంద్రకాంశాలు మరియు కేంద్రక త్వచం అనేది ఏ దశలో అదృశ్యం అవుతుందంటే మనకి ప్రథమ దశ అయినటువంటి ప్రొఫేజ్లో ఈ కేంద్రక త్వచం మరియు కేంద్రకాంశాలు అనేది అదృశ్యం అవుతాయి. దీంట్లో ఉన్నటువంటి క్రోమోజోముల్లో 2 క్రోమాటిడ్స్ అనేది ఉంటాయి. 2 క్రోమాటిడ్స్ ఉండడం జరుగుతుంది. ఈ క్రోమాటిడ్స్ అనేది సెంట్రోమియర్ వద్ద, ఎక్కడ ఈ
ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. ఈ మధ్య దీన్ని ఏమంటారంటే సెంట్రోమియర్ వద్ద అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఈ రెండు క్రోమాటిడ్లు ఈ సెంట్రోమియర్ వద్ద అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఈ క్రోమోజోమ్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుందంటే క్రాసింగ్ ఓవర్. చూడండి, ఈ క్రాసింగ్ ఓవర్ అంటే ద్వికుండలని ఆకారంలో ఈ క్రోమోజోములు అనేది ఉండడం జరుగుతుంది. ద్వికుండలని ఆకారంలో అంటే క్రాసింగ్ ఓవర్ ఆకారంలో ఈ క్రోమోజోములు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రోజోమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ సెంట్రోజోమ్లో రెండు సెంట్రియోల్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ సెంట్రోజోమ్ ఎక్కడ ఉంటుంది? మనకి కేంద్రకానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కేంద్రకానికి దగ్గరగా ఉన్న సెంట్రోజోమ్లో రెండు సెంట్రియోల్స్ ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ మధ్య కండే తంతువులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ కండె తంతువులతో కూడిన ఈ సెంట్రోజోమ్ని ఏమంటారంటే ఈ కండె తంతువులతో కూడిన ఈ సెంట్రోజోమ్ని ఆస్టర్ అని పిలుస్తారు. కండె తంతువులతో కూడిన సెంట్రోజోమ్ని ఏమని పిలుస్తారు? ఆస్టర్ అని పిలవడం జరుగుతుంది. గమనించుకోవాలా. ఇక్కడ కేంద్రక త్వచము మరియు కేంద్రకాంశాలు అదృశ్యమయ్యాయి. ఎక్కడ? ఫస్ట్ ఫేజ్లోనే ప్రథమ దశలోనే అదృశ్యమయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రోమాటిడ్లు కేంద్ర త్వచంతో కలిసి క్రోమోజోమ్గా ఏర్పడి సెంట్రోమియర్ వద్ద ఇలాగ యాడ్ అయ్యి క్రోమోజోమ్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి సెంట్రోజోమ్ ఉంది కదా, ఈ సెంట్రోజోమ్లో రెండు సెంట్రియోల్స్ మధ్య కండి తంతువులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ కండి తంతువులతో కూడిన ఈ సెంట్రోజోమ్ని ఏమని పిలుస్తారంటే ఆస్టర్ అని పిలుస్తారు. ఇది మనకి ఫస్ట్ ఫేజ్లో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ దశ ఏముంది? మనకి మెటాఫేజ్ అనేది ఉంది. కాబట్టి మెటాఫేజ్ అంటే మధ్య దశ. ఈ మధ్య దశలోని మధ్య అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి అక్కడ క్రోమోజోములు అనేది ఈ సెంట్రోజోమ్లోని ఈ మధ్య ఫలకం మీదకి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ క్రోమోజోమ్లు ఉన్నాయో కణం మధ్యలోకి వచ్చి ఏదైతే ఈ కండి తంతువులు ఉన్నాయో ఆ కండి తంతువులోని మధ్యలోకి వచ్చి చేరడం జరుగుతుంది. ఏ దశలో? మనకి మధ్య దశ అంటే మెటాఫేజ్. ఎం అంటే మిడిల్లోకి ఎప్పుడు వస్తాయి? దీనికి సంబంధించి బొమ్మలు అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. నీకు కండి తంతువులతో కూడిన ఆస్టర్ ఏ దశలో ఏర్పడుతుంది? ఫస్ట్ ప్రథమ దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండో దశలో ఏం జరుగుతుంది? మెటాఫేజ్ మిడిల్ ఫేజ్ అంటే మధ్య దశ. కాబట్టి ఈ కండి తంతుల్లోని ఈ మధ్యలోకి వచ్చి ఈ క్రోమోజోమ్లన్నీ కూడా ఈ సెంటర్లోకి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి మధ్య దశలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ అనాఫేజ్ అంటే చలన దశ. ఈ యొక్క దశలన్నింటిలో కూడా అత్యంత తక్కువ కాలం ఉండేటువంటి దశ ఏదంటే అది ఈ చలన దశ. ఈ చలన దశలో ఏం జరుగుతుంది అంటే చూడండి, ఈ చలన దశలో సేమ్ అదే విధంగా బొమ్మ ఉంటుంది కదా, దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడే చూద్దాం. ఇక్కడ సెంటర్లోకి వచ్చాయి. ఈ సెంటర్లోకి వచ్చిన ఈ క్రోమోజోమ్లు ఏదైతే ఉన్నాయో ఈ క్రోమోజోములు ఈ చలన దశలో రెండు పక్కల సరి సమానంగా వెళ్ళి యాడ్ అవ్వడం జరుగుతుంది. రెండు సైడ్లు సరి సమానంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే కండి తంతువులు లాగబడి ఏదైతే క్రోమోజోమ్లు ఉన్నాయో రెండు పక్కలకి క్రోమోజోమ్లు అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ సెంట్రియోల్ సైడ్కి కొన్ని క్రోమోజోమ్లు, ఈ సెంట్రియోల్ సైడ్కి కొన్ని క్రోమోజోమ్లు రావడం జరుగుతుంది. అంటే ఈక్వల్గా క్రోమోజోమ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది జరగడం జరుగుతుంది. అర్థమైందండి? ఫస్ట్ కండి తంతువులతో కూడిన ఆస్టర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ మధ్య దశలో ఏం జరుగుతుంది అంటే ఎక్కడ క్రోమోజోమ్ ఫస్ట్ దశలో ఏర్పడినటువంటి క్రోమోజోమ్లు ఏదైతే ఉన్నాయో ఆ క్రోమోజోమ్లన్నీ కూడా ఇక్కడ ఈ కండి తంతువులు సెంటర్ పాయింట్కి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. చలన దశలో ఏం జరుగుతుంది అంటే చలనం అంటే గుర్తుపెట్టుకోండి, ఆ క్రోమోజోమ్లో చలనం జరుగుతుంది. ఆ చలనము పైకి కొన్ని కింద కొన్ని ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు రెండు సెంట్రియోలకు సంబంధించి అదే సంఖ్యలో క్రోమాటిడ్స్ రెండు ధ్రువాల వద్దకు చేరడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నాలుగోది టెలోఫేజ్. ఒకసారి చూద్దాం.
నాలుగో దశ మనకి ఇక్కడ టెలోఫేజ్ అంటే అంత్యదశ. అంత్యదశలో ఏం జరుగుతుంది అంటే ఈ కణం యొక్క మధ్య భాగం లోపలికి ఈ విధంగా సన్నగా రావడం జరుగుతుంది. ఓకేనా. దాంతోపాటు కేంద్రకాంశాలు మరియు కేంద్రక త్వచం అనేది మరలా ఏర్పాటు అవడం జరుగుతుంది. ముందు దశలో ఏం జరిగింది, తల్లి కణంలో ఉన్నటువంటి క్రోమోజోములు ఎన్ని ఉన్నాయో అన్నే క్రోమోజోములు 2 ధ్రువాల వద్దకు సరి సమానంగా చేరడం జరుగుతుంది. ఎప్పుడు మనకి చలన దశలో. మనకి ఇక్కడ టెలోఫేజ్లో అంత్య దశలో ఏం జరుగుతుంది అంటే ఈ కండి తంతువులు అనేది అదృశ్యమవుతాయి. ఇక్కడ కండి తంతువులు అనేది ఉన్నాయా, లేవు. కాబట్టి ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి. కండి తంతువులు ఎక్కడ అదృశ్యమయ్యాయి మనకి, ఈ యొక్క టెలోఫేజ్ అంత్య దశలో కండి తంతువులు అనేది అదృశ్యమయ్యి ఏం ఏర్పాటైనాయి, మళ్ళీ మనకి కేంద్రక త్వచం ఏర్పడింది. దాంతోపాటు కేంద్రక అంశాలు అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఏంటంటే దీంట్లో ఏమడతాడు, కండి తంతువులు ఏ దశలో అదృశ్యమయ్యాయి అని అడతాడు. అది మనకి కండి తంతువులు అదృశ్యమయ్యేది మనకి టెలోఫేజ్. అలా కాకుండా కేంద్రక త్వచము మరియు కేంద్రక అంశాలు ఏ దశలో అదృశ్యమయ్యాయి అంటే మొదటి దశలో మనకి కేంద్రక అంశాలు కేంద్రక త్వచం అనేది అదృశ్యమవుతాయి. అక్కడ అదృశ్యమైన కేంద్రక త్వచం కేంద్రక అంశాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే మనకి టెలోఫేజ్లోని అంత్య దశలో మళ్ళీ కేంద్రక త్వచం కేంద్రక అంశాలు ఏర్పాటు అవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన దశ. ఇప్పటి వరకు మనం ఇవన్నీ కూడా కేంద్రక విభజన దశ జరిగింది. ఇప్పటి వరకు 4 జరిగింది కూడా కేంద్రక విభజన దశ. అయితే 4వది కణ ద్రవ్య విభజన దశ అంటే సైటోకైనసిస్. అంటే దాంట్లో కణ ద్రవ్యం ఏదైతే ఉందో అది రెండిట్లో కూడా ఈక్వల్గా షేర్ అవ్వాలి. అంటే ఒక కణం 2 కణాలుగా చేరాలి. ఇక్కడ సైటోకైనసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 4వది కణద్రవ్య విభజన దశలో చూస్తే ఈ మధ్య ఫలకం మీద సన్నటి పొర అనేది ఒకటి ఏర్పాటు అవడం జరుగుతుంది. ఈ పొర ఏర్పడేదానికంటే ముందుగానే ఏదైతే సైటోప్లాజం ఉందో ఇక్కడే ఉంది మనకి. కణద్రవ్యం అంటే సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేది కణద్రవ్యం అనేది 2 కణాల్లోకి ఈక్వల్గా షేర్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక తల్లి కణం నుంచి ఇదంతా ప్రాసెస్ అనేది ఎన్ని కణాల నుంచి జరిగింది, ఒకే ఒక తల్లి కణం నుంచి జరిగింది. ఈ యొక్క తల్లి కణం అనేది ఎన్ని కణాలుగా మారింది మనకు, ఫైనల్ గా 2 కణాలుగా మారడం జరిగింది. ఫైనల్ గా 2 కణాలుగా విడిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇదే సమవిభజన దశ. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక తల్లి కణం నుంచి సమవిభజనలో ఎన్ని పిల్ల కణాలు రావాలంటే 2 పిల్ల కణాలు అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఈ యొక్క సమవిభజన అదుపు తప్పి అనేక కణాలు 2 కాకుండా 4 లేదా 5, 6 ఇట్లాగా ఎన్నో రకాల కణాలు అనేది ఏర్పాటు జరగడం జరుగుతుంది. ఎప్పుడు ఈ విధంగా ఏర్పడే సమయంలో. అలాంటప్పుడు వాటిని ఏమంటారంటే ఆ విధంగా ఏర్పడే గడ్డల్ని, ఈ విధంగా అదుపు తప్పి ఏర్పడే గడ్డల్ని 2 రకాలుగా పిలుస్తారు. బెనైన్ గడ్డలని, మ్యాలిగ్నెంట్ గడ్డలని అని అంటారు. ఓకేనా. బెనైన్ గడ్డలు అంటే దాన్ని మనం సెగ గడ్డలుగా పిలుస్తాము. అలా కాకుండా మ్యాలిగ్నెంట్ గడ్డలు అనేది ఉంటాయి. ఆ మ్యాలిగ్నెంట్ గడ్డలను ఏమంటారంటే అది క్యాన్సర్కి సంబంధించినటువంటి గడ్డలని మ్యాలిగ్నెంట్ అని అంటారు. ఓకేనా. ఈ ఒక కణం 2 కణాలుగా జరిగేటప్పుడే అదుపు తప్పి ఏర్పడే గడ్డలనే బెనైన్ గడ్డలని సెగ్గడ్డలు అంటారు. అలా కాకుండా మ్యాలిగ్నెంట్ గడ్డలని క్యాన్సర్కి కారణం అవుతాయి. ఇది సమయోజన సంబంధించి మెయిన్. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బొమ్మలు అనేది గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి అన్ని బొమ్మల గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బొమ్మలు కనుక వచ్చినట్లయితే ఈ దశల గురించి మీకు ఈజీగా వస్తుంది. మొదటి బొమ్మ చూడండి, ఈ సెంట్రియోల్ మధ్యలో ఏం ఏర్పడ్డాయి మనకి, కంటి తంతువులు అనేది ఏర్పడ్డాయి. ఈ కంటి తంతువులతో కూడిన ఈ సెంట్రోజోమ్ ఏమని పిలుస్తామంటే ఆస్టర్ అని పిలుస్తాము. ఇదే దశలో ఏం జరిగాయి మనకు, అక్కడ కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రకాంశాలు, కేంద్రకంలో ఉన్నటువంటి క్రోమాటిడ్లు ఏదైతే కేంద్రక త్వచంతో కలిసి కేంద్రక త్వచము మరియు కేంద్రక అంశాలు అదృశ్యమవుతాయి. అక్కడ ఏర్పడ్డాయి మనకి క్రోమోజోములు అనేది ఏర్పాటు అవడం జరిగింది. ఆ క్రోమోజోములు ఇక్కడ మెటాఫేజ్ ఏదైతే ఉందో ఈ మధ్య దశలో ఈ కంటి తంతువులు అనేది లాగబడినప్పుడు ఈ మధ్య భాగానికి వచ్చి ఈ క్రోమోజోములన్నీ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ, మధ్య ఫలకం మీదకే మధ్య దశ మెటాఫేజ్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది.
తర్వాత చలన దశలో ఏమవుతుందంటే రెండు కూడా లాగబడి, ఇక్కడ కాదండి సారీ, ఇక్కడ లాగబడవు, ఇక్కడ లాగబడతాయి, రెండు పక్కలకు లాగబడి ఇక్కడ తెగిపోయి, కండితంతువులు తెగిపోయి తల్లి కణంలో ఎన్నైతే క్రోమోజోములు ఉన్నాయో పిల్ల కణంలో కూడా రెండు పక్కల కూడా సేమ్ అన్నీ పిల్ల క్రోమోజోములు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సరి సమానంగా. ఓకేనా. నెక్స్ట్ టెలోఫేజ్ అంత్య దశలో ఏం జరుగుతుందంటే, అంత్య దశలో ఇక్కడ మళ్ళీ కేంద్రక త్వచము మరియు కేంద్రక అంశాలు మళ్ళీ ఏర్పాటు అవడం జరుగుతుంది. ఎక్కడ అదృశ్యమయ్యాయి మనకు? అక్కడ కేంద్రక త్వచము కేంద్రక అంశాలు అనేది ప్రథమ దశలో అదృశ్యమయ్యాయి. మళ్ళీ ఈ బొమ్మ చూడండి, దీంట్లో మళ్ళీ కేంద్రక త్వచము కేంద్రక అంశాలు అనేది మళ్ళీ ఏర్పాటు అవడం జరుగుతుంది. అలాగే కండి తంతువులు అనేది ఉన్నాయా? ఇలా ఉండే ఈ దారాలు లాంటి ఉండేది ఈ కండి తంతువులు అనేది బొమ్మలో ఉన్నాయా? లేదు. కాబట్టి కండి తంతువులు అనేది ఎక్కడ ఏ దశలో అదృశ్యమయ్యాయి అంటే మనకి 4వ దశ అయినటువంటి టెలోఫేజ్ అంత్య దశలో కండి తంతువులు అదృశ్యమయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ 5 సైటోకైనసిస్ కణద్రవ్య విభజన దశ. ఈ పేరులోనే ఉంది కణద్రవ్య విభజన దశ. కణద్రవ్యం అంటే సైటోప్లాజము. ఆ సైటోప్లాజం అనేది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒక సన్నటి పొర ఏర్పడి ఆ రెండు ఊరిలోకి సరి సమానంగా సైటోప్లాజం అనేది కూడా విభజన చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కణము 2 కణాలుగా విభజన చెందడం జరుగుతుంది. ఓకేనా. ఇది దీని గురించి. ఈ 5 దశల కంటే ముందున్న దశ ఏం చెప్పాను నేను? ఇంటర్ఫేజ్ అని చెప్పాను. ఆ ఇంటర్ఫేజ్లో ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. 1 G1 ఫేజు, 2 S ఫేజు, 3వది G2 ఫేజు. ఓకేనా. ఈ విధంగా దీని గురించి తెలుసుకోండి. G1 ఫేజ్లో ప్రోటోప్లాజము రెట్టింపు అవుతుంది. G2 ఫేజ్లో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. S ఫేజ్లో క్రోమోజోములు రెట్టింపు అవుతాయి. G2 ఫేజ్లో ఆ క్రోమోజోములు అనేది విభజనకు సిద్ధంగా ఉంటాయి. ఆ విభజనకు సిద్ధంగా ఉన్న తర్వాత జరిగాయే ఇవన్నీ ఈ 5 దశలు. PMATC అని గుర్తుపెట్టుకోండి. మీకు PMATC అని గుర్తుపెట్టుకోండి. దానికి ఎదురుగా ఈ బొమ్మలు అనేది గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ ఎలా వస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన మ్యాటర్ అన్ని కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి ఈ క్లాసులు అనేవి కూడా మన ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. అనాటమీకి సంబంధించి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ అనాటమీ అనేది ఉంటుంది. అనాటమీలో 1 by 1 క్లాసెస్ అనేది అన్నీ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.